నమస్కారం. ఈరోజు సుఖీభావ్లో కోత లేకుండా కీళ్లకు మరమ్మత్తు, సర్జరీ తర్వాత ఇన్ఫెక్షనా, ఎండల ధాటికి చర్మం నల్లబడుతోందా, హెచ్ఐవి అని తేలగానే ఏఆర్టీ మందులు మొదలు పెట్టాలా, ఇంకా హెల్త్ టిప్. మన ఒంట్లో కీళ్లు అవి ఏవైనా కావచ్చు, వాటిలో సమస్యల్ని బాగు చేసేందుకు ఒకప్పుడైతే చర్మంపై పెద్దగా కోతలు పెట్టి కీలు భాగాన్ని మొత్తంగా తెరవాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ, ఆర్థోస్కోపీ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ కోసం పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఆర్థోస్కోపీ విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండా కేవలం చిన్న రంధ్రాల సాయంతో ఇవాళ దెబ్బతిన్న కీళ్లను చాలా సులువుగా మరమ్మతు చేయొచ్చు. తక్కువ కోతలతో కీళ్లకు మరమ్మతు చేయటానికి ఉపకరించే ఆర్థోస్కోపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీడల్లో గాయపడ్డప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయాలైనప్పుడు, పరిగెడుతున్నప్పుడు, మెట్లు దిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. వాపు, నొప్పి బాధిస్తూ ఉంటాయి. ఎక్స్రేలో చూస్తే ఎటువంటి ఫ్రాక్చర్ కనిపించదు, నొప్పి మాత్రం ఉంటుంది. కానీ నిజానికి అక్కడ కార్టిలేజ్ దెబ్బ తినటమో, లిగమెంట్ టేర్ కావటమో జరిగి ఉంటుంది. దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది ఈ సమస్యల్ని గుర్తించలేకపోతుంటారు. ఒకప్పుడైతే ఇలాంటి సమస్యలకు చర్మంపై పెద్దగా కోతలు పెట్టి ఆపై సమస్యల్ని గుర్తించి చివరగా సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ పరికరం రాకతో ఇప్పుడు కేవలం చిన్నపాటి రంధ్రం చేసి సమస్యల్ని చక్కగా గుర్తించి ఆపై వాటిని చక్కగా బాగు చేయడానికి వీలవుతోంది. ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ, లేదా కుట్టు లేకుండా లేకపోతే కోత లేకుండా చేసే సర్జరీ అనమాట. ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే త్రూ స్మాల్ హోల్ వి సీ ద జాయింట్ త్రూ ఏ కెమెరా. సో ఆర్థ్రోస్కోపీలో చిన్న ఘాటు ద్వారా లోపలికి ఒక జాయింట్ లోపలికి ఒక కెమెరా పంపించేసి జాయింట్ లోపల ఎలా ఉన్నాయి, గుజ్జు ఎలా ఉంది, లిగమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎముక ఎలాగుంది, లేకపోతే జాయింట్ చుట్టూ ఉండే కవరింగ్ ఏరియా సైనోవియం అంటాము, అది ఎలా ఉంది అనేది మనం కోత లేకుండానే చూడవచ్చు. సో ఆ పద్ధతి ద్వారా ఏంటంటే పెద్ద పూర్వము ఆర్థ్రోస్కోపీ రాకముందు ఏం చేసేవాళ్ళం అంటే పూర్తిగా పైనుంచి కింద వరకు పెద్ద కోత పెట్టి జాయింట్ మొత్తాన్ని పూర్తిగా తెరిచి లోపల ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు వైద్యం చేసేవాళ్ళము. అయితే ఎప్పుడైనా ఇలాంటి స్పోర్ట్స్ ఇంజురీ అంటే లిగమెంట్ ఇంజురీకి సంబంధించిన సమస్యలకు మనం వైద్యం చేస్తే వైద్యం అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ అంటే మొదటి రోజు నుంచే ఖచ్చితంగా కీలు కదలికల కోసం మనం ప్రయత్నం చేయాలి. అలా పెద్ద కోతలు పెట్టినప్పుడు కుట్రు నొప్పి వల్ల ఎక్కువ మంది ఆ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు కాదు. సో రిజల్ట్స్ బాగుండేవి కాదు. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీలో చిన్న కోత వల్ల సర్జరీ అయిపోయిన మరుసటి రోజు నుంచే మనం జాయింట్ని కదలికలు చేస్తూ ఉంటే జాయింట్లో అతుకులు రాకుండా అంటే జాయింట్ బిగుసుకుపోకుండా ఉంటుంది. జాయింట్ పక్కన ఉన్న కండరాలను కూడా మనం మొదటి రోజు నుంచే బలం పెంచే ఎక్సర్సైజ్ చేయించుకోవచ్చు. కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఆర్థ్రోస్కోపీకి పూర్వం వచ్చిన రిజల్ట్స్ కన్నా కూడా ఆర్థ్రోస్కోపీతో చేసిన రిజల్ట్స్ లిగమెంట్ ఇంజురీస్ కానీ లిగమెంట్ సర్జరీస్లో అద్భుతంగా ఉంటాయి. ఆర్థ్రోస్కోపీ వల్ల ఉపయోగం ఏంటంటే పెద్ద కోతలు ఉండవు, మనిషికి నొప్పి తక్కువగా ఉంటుంది. సర్జరీ అయిన మొదటి రోజు కాదు 6 నుంచి 8 గంటల తర్వాత వెంటనే మనిషి మోకాలు జాయింట్ని కదిలించడం చేయొచ్చు, ముడవడం చాపడం చేయొచ్చు, ఎక్సర్సైజెస్ చేయొచ్చు, నడవడము బిగినింగ్ నుంచే నడిపించవచ్చు అన్నమాట మనిషి. ఆర్థోస్కోపిక్ సర్జరీలో శరీరంపై చిన్న ఘాటు చేసి దాని గుండా చిన్న లెన్స్, కెమెరా, లైటింగ్ ఉన్న పెన్సిల్ సైజు పరికరంలో పంపి లోపలి నిర్మాణాన్ని చూస్తూ చికిత్స చేయటం జరుగుతుంది. ఈ ఆర్థోస్కోపీ పరికరం టెలివిజన్కు అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా లోపలి నిర్మాణాలను పరిశీలిస్తూ వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తారు. ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా కేవలం 3 మిల్లీమీటర్ల సైజులో మాత్రమే కోత పెడతారు. అతి తక్కువ సమయంలో సర్జరీ పూర్తయిపోతుంది. రోగి కూడా త్వరగా కోలుకుంటాడు. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మోకాలు, భుజం, చీలమండ గాయాలకు చికిత్స చేయడానికి ఆర్థోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల వెన్నెముక, తుంటి ఎముక, మణికట్టు భాగాల్లో కూడా ఆర్థోస్కోపిక్ సర్జరీలను నిర్వహిస్తున్నారు. ఆర్థ్రోస్కోపీ ఎలాంటి కండిషన్స్లో బాగా ఉపయోగపడుతుందంటే కీలు లోపల సాధారణంగా కీలు లోపల అంటే ఒక జాయింట్ లోపల
2 ఎముకలు ఉంటాయి. ఎముకల మీద గుజ్జు లేదా కార్టిలేజ్ అంటాము. అలాగే ఆ ఎముకల్ని పొజిషన్లో పెట్టడానికి లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్స్ అంటే బెల్ట్ లాగా ఉంటాయి. 2 ఎముకలు అటు ఇటు జరగకుండా, పైకి కిందకి జరగకుండా ఉండడానికి, స్టెబిలిటీ ఇవ్వడానికి లిగమెంట్స్ ఉంటాయి. సో సాధారణంగా ఆర్థ్రోస్కోపీ ఎలాంటి కండిషన్లో బాగా ఉపయోగపడుతుందంటే జాయింట్ కీలు లోపల ఉన్న సమస్యలకి ఆర్థ్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. సో కీలు లోపల ఎలాంటి సమస్యలు ఉంటాయంటే గాయం అవ్వడం, దెబ్బ తగలడం వల్ల కార్టిలేజ్ అంటే గుజ్జు ఒక భాగంలో మాత్రమే నలిగిపోయి ఉంటుంది. అలాంటి గుజ్జుకి మళ్ళీ మనము సర్జరీ చేయాలంటే ఆర్థ్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది. రెండోది లిగమెంట్స్. గేమ్ ఎప్పుడైనా ఆటలు ఆడేటప్పుడు కానీ, బరువుతో నడిచేటప్పుడు కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ లిగమెంట్లు కట్ అవుతాయి. అలాంటి లిగమెంట్స్ని మనము కుట్టడం అనేది జరగదు. మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ అంటాం. అంటే వేరే చోట నుంచి కండ తీసుకొచ్చి ఆ లిగమెంట్ ప్లేస్లో మళ్ళీ బిగించాల్సి వస్తుంది. అలాంటి వాటిలో కూడా చిన్న రంధ్రాల ద్వారా లిగమెంట్ రిపేర్ అనేది చేయొచ్చు. అలాగే సైనోవియం కానీ, లేకపోతే జాయింట్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, జాయింట్ లోపల కొన్నిసార్లు రాళ్ళు లాగా తయారవుతాయి, ఆ రాళ్ళు తీసేయడానికి కానీ, సో వీటన్నిటికీ కూడా కీహోల్ సర్జరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓపెన్ చేసి పూర్తిగా జాయింట్ ఓపెన్ చేసి చూడడం కన్నా కూడా చిన్న కోత ద్వారా చేసిన సర్జరీ వల్ల పేషెంట్ రికవరీ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు పనులు చేసుకోవడానికి వాళ్ళు తొందరగా రెడీ అవుతారు. సో ఆర్థ్రోస్కోపీలో దెబ్బతిన్న కీలుని ఎలా బాగు చేస్తాము అంటే, సో ఒక చిన్న రంధ్రం ద్వారా కెమెరా పెట్టి ఉంచుతాము. ఇంకొక చిన్న రంధ్రం ద్వారా మనం ఏదైతే రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆ చిన్న రంధ్రం ద్వారా పంపించేసి, సో గుజ్జు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక్క చోట మాత్రమే గుజ్జుకి గాయం అవుతుంది. ఆ గుజ్జు నలిగిపోయి ఉండడం వల్ల వాళ్ళకి నొప్పి వస్తుంది. సో ఆ నలిగిన గుజ్జు ఎంత పరిమాణంలో ఉంది అనే దాన్ని బట్టి సర్జరీలు మార్పుగా ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉంటే ఆ గుజ్జు వరకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తే మళ్ళీ తిరిగి మంచి గుజ్జు తయారవడానికి అవకాశం ఇస్తాము. అదంతా కూడా మనం కెమెరా ద్వారా చూసుకుంటా కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే గుజ్జు పాడైపోయి ఉందో ఆ ప్లేస్ వరకు రిపేర్ చేయొచ్చు. రెండోది ఒకరు పెద్ద పరిమాణంలో కనుక గుజ్జు పాడైపోయి ఉంటే వేరే జాయింట్ నుంచి అవసరం లేని కార్టిలేజ్ అంటే గుజ్జు వేరే చోట నుంచి తీసుకువచ్చి ఇక్కడ మళ్ళీ అతికించవచ్చు. సో దాన్ని కాండ్రోప్లాస్టీ అంటాము. అది ఆ ప్రొసీజర్ ద్వారా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే లిగమెంట్స్ ఏవైనా కట్ అయి ఉంటే ఆ లిగమెంట్స్ని మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. సో అలా కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఆర్థ్రోస్కోప్ ఆ కెమెరాని ఏదైతే జాయింట్లోకి పంపించాలో దానికి జాయింట్ అనేది ఫ్రీగా మూమెంట్ ఉండాలి. సో స్టిఫ్గా అంటే గట్టిపడిపోయిన జాయింట్, కదలికలు లేని జాయింట్లో మనం ఆర్థ్రోస్కోపీ చేయడం కుదరదు అనమాట. ఎందుకంటే మనం ఫ్రీగా కెమెరాని జాయింట్ మొత్తం తిప్పి చూడటానికి వీలు పడదు కాబట్టి బిగుసుకుపోయిన కీళ్ళలో మనము జాయింట్ ఆర్థ్రోస్కోపీ చేయడం అనేది జరగదు. అంతకుమించి పెద్దగా లిమిటేషన్స్ అయితే ఏమి ఉండవు. ఆర్థ్రోస్కోపీ అనేది ఫ్రీ మూమెంట్ ఉన్న ప్రతి జాయింట్లో కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ఉన్న జాయింట్, ఇన్ఫెక్షన్ లేకపోయిన జాయింట్ ఏదైనా సరే మనం ఆర్థ్రోస్కోపీ చేయొచ్చు. ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న మోకాలి భాగంలో దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా బాగు చేయొచ్చు. సర్జరీలో బయో అబ్జార్బబుల్ స్క్రూలను ఉపయోగించటం వల్ల తిరిగి సర్జరీ చేయటానికి అవకాశం ఉంటుంది. భుజం నొప్పితో బాధపడుతున్నప్పుడు భుజంలో రొటేటర్ కఫ్ దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న రొటేటర్ కఫ్ను చక్కగా సరిచేయచ్చు. చీలమండ గాయాలకు, మణికట్టు స్టిఫ్నెస్కు ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స చేయొచ్చు. ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా మోకీలు మార్పిడి అవసరాన్ని కూడా తగ్గించవచ్చు. మోకీలులో దెబ్బతిన్న కార్టిలేజ్ను మరమ్మత్తు చేయటం ద్వారా మరికొన్నేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవచ్చు. మొత్తంగా మోకాలి గాయాలకు, భుజం, తుంటి, మణికట్టు భాగాల్లోని ఎముకల్లో కనిపించే సమస్యలకు ఆర్థోస్కోపీ అనేది ఇవాళ ఒక చక్కటి పరిష్కారం. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కాసేపలా బయట తిరిగొస్తే చాలు చర్మం అంతా రంగుమారి నల్లబడుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు స్కిన్ ట్యానింగ్ అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు, స్కిన్ ట్యానింగ్ సమస్యని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సన్ ట్యాన్ అంటాం. ట్యానింగ్ అంటే మన స్కిన్ బ్లాక్ అవ్వడం, అంటే కలర్ చేంజ్ అవ్వడం, అంటే లైట్ నుంచి డార్క్ కలర్కి వెళ్ళిపోవడం అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ ఏ కానీ, అల్ట్రావైలెట్ బి లైట్ కానీ లోపల మన చర్మం లోపల మెలనోసైట్స్ అనే కొన్ని కణాలని స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ మెలనోసైట్స్ మెల్లిన్ అనే ఒక పిగ్మెంట్, నలుపు పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనం ట్యాన్ అవుతాం.
ఇది ఇమ్మీడియట్ ట్యాన్ అయింది అనుకోండి, వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఆ ట్యాన్ రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, అది పర్మనెంట్ అయిపోతుంది ట్యాన్. అప్పుడు మొక్కమంతా నల్లగా మాడిపోతుంది అనమాట. సో దీన్ని సన్ ట్యాన్ అంటాం. ఈ సన్లైట్ వల్ల సన్ ట్యాన్స్ సమ్మర్లోనే కాకుండా వింటర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సమ్మర్లో కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఈ సమ్మర్ సీజన్లో సన్ హీట్ నుంచి సన్లైట్ నుంచి కాపాడుకునే దానికి సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. వీలైతే ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ అంటే ఫేస్ వాషెస్ ఉంటాయి మంచిగా, అంటే క్లీన్ చేసేదానికి అటువంటి కూల్ ఫేస్ వాషెస్ వాడుకోవాలి. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా నైట్ టైం వాడుకుంటే మంచిది. వైటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే నలుపు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. వైటమిన్ సి కానీ వైటమిన్ ఈ కానీ తీసుకుంటే సన్ ట్యాన్ నుంచి కాపాడుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ సీజన్లో ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు దేవుడు, ఆ టైంకి తగ్గట్లు, ఆ సీజన్కి తగ్గట్లు. వాటర్ మెలను, అలాగే మ్యాంగోసు, అలాగే దోసకాయలు అంటే పుచ్చకాయలు అంటాం. ఇటువంటివన్నీ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆరెంజెస్, టొమాటోసు, కుకుంబరు, బీట్రూటు, పొమగ్రనేటు, వాటర్ మెలను, స్వీట్ మెలను, మ్యాంగోస్, ఇవన్నీ దే కంటైన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎందుకు ఆ సీజన్లో వస్తాయంటే సమ్మర్ నుంచి కాపాడుకునేదానికి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ సన్లైట్ నుంచి వచ్చిన హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాయి బాగా. అందుకని డైట్లో ఆ ఫ్రూట్స్ బాగా ఉండేటట్లు చూసుకోండి. ప్రాణాంతక హెచ్ఐవికి ఇవాళ ఆధునిక వైద్యంలో ఏఆర్టీ వంటి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవగాహన లేమి కారణంగా ఏఆర్టీ మందుల వాడకంలో చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలగానే కొంతమంది ఏఆర్టీ మందుల్ని మొదలు పెట్టేస్తున్నారు. మరికొంతమంది హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచే ఏదో ఒక మందు మొదలు పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది ఏళ్ల తరబడి ఒకే ప్రిస్క్రిప్షన్ మీద సూచించిన మందుల్ని వాడుతున్నారు. ఏఆర్టీ మందుల వాడకంలో ఈ ధోరణి సరికాదంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో హెచ్ఐవిని కట్టడి చేసే విషయంలో ఏఆర్టీ మందుల వాడకం ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి పాజిటివ్ అని తేలగానే ఏఆర్టీ మందుల్ని మొదలుపెట్టడం సరైందేనా? స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ రాగానే మందులు ఇవ్వడం అనేది అంటే పద్ధతి కాదు. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారంగా అయితే ఆ శాంపుల్ని 3 రకాల టెస్టులు చేయించాలి. అంటే 3 విధానాల్లో చేయించాలి. యాంటిజెన్ టెస్ట్ అని, యాంటీబాడీ టెస్ట్ అని, కోంబో టెస్ట్ అని చేస్తారు 3 కిట్లతోని. 3 కిట్టుల్లో 2 కిట్టుల్లో పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్తారు. స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ రాగానే వైద్యం ప్రారంభించకూడదు. అది నిజమా కాదని తేలాలి ఒకటి. రెండవది, హెచ్ఐవితో పాటు ఇంక వేరే వ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి వెంటనే ఈ మందులు ప్రారంభిస్తే ఫ్లేరప్ అయిపోతాయి. ఈ అవకాశవాద వ్యాధులన్నీ కూడా, టీబీ ఉండొచ్చు, వాళ్ళకి క్యాండిడియాసిస్ ఉండొచ్చు, ఇవన్నీ ఫ్లేరప్ అయిపోయి ప్రాణాపాయం జరగవచ్చు. ఏఆర్టీ మందుల్ని మధ్యలో మానేయడం, నచ్చినప్పుడు వాడటం ప్రమాదమా? ఏఆర్టీ మందులు ఒకసారి ప్రారంభిస్తే అకార్డింగ్ టు లేటెస్ట్ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వైరల్ లోడ్ 0 వచ్చిన దాకా వాడాలి. అలాగే వారిలో తెల్ల కణాల సంఖ్య అంటే CD4 కణాలు అంటాము, కనీసం 500 పైబడిన దాకా వాడాలి. మరికొందరిలో జీవితాంతం వాడాలి. మధ్యలో మానేస్తే ఏమవుతుంది, ఈ వైరస్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. అంటే ఆ మందులకి లొంగదు, పని చేయదు. అంతేకాకుండా ఏఆర్టీ మందులు వాడినందువల్ల కొందరికి పచ్చకాయలు రావచ్చు, కొందరికి లివర్ ఏమో స్వెల్ అయిపోవచ్చు, కొందరికి నరాలేమో దెబ్బతినవచ్చు, మొద్దుబారిపోవచ్చు, మరి కొందరిలోనేమో చర్మ వ్యాధులు రావచ్చు, ఎలర్జీస్ రావచ్చు. కాబట్టి ఏఆర్టీ మందులు నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. అలాగే మధ్య మధ్యలో మానేసినందువల్ల వారికి వారు కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే. హెచ్ఐవి అని తేలగానే ఏదో ఒక మందును మొదలుపెట్టడం శాస్త్రీయమేనా? ఎప్పుడైతే మనం సరైన మందు ఇవ్వట్లేదో కోట్లాది పిల్లలు పెరిగిపోయి అవి శరీరంలో ఉన్నటువంటి అవయవాల మీద దాడి చేసి, దానికి తోడు కొన్ని కోఇన్ఫెక్షన్స్ అంటాం మేము. అంటే ఈ హెచ్ఐవి కాకుండా దానికి సహచర అవకాశవాద వ్యాధులు అంటాం, అవి కూడా దీనికి తోడవుతాయి. ఈ తోడయి ఏదో మందు వాడినప్పుడు హెచ్ఐవి ప్రబలంగా పెరిగిపోతున్నప్పుడు దానికి తోడు టీబీ. ఈవేళ భారతదేశంలో 100 మంది హెచ్ఐవి రోగుల్లో 52 మంది జీవిస్తున్నారు. అందుకారణం చేత ఏదో మందు వాడడం పద్ధతి కాదు. నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించండి, లేదా ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి, భారత ప్రభుత్వము
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రారంభించారు కదా, అక్కడికి వెళ్ళి వారితో కన్సల్ట్ చేస్తే సరైనటువంటి క్వాలిటీ ఆరోగ్యం వస్తుంది. డాక్టర్ సూచించిన మందుల్ని ఏళ్ల తరబడి వాడుతున్నా వందల్లో కేసులు చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి? చాలామంది ఏంటంటే అండి, డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షను ఒకసారి రాయించుకుంటారు. రాయించుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తారు, కానీ లేకపోతే సంవత్సరాల తరబడి, నా అనుభవంలో నేను గత 30 ఏళ్ళగా ఈ రంగంలో పనిచేస్తున్నాను నేను, కొంతమంది పేషెంట్లు 10 ఏళ్ళకి ఒకసారి కూడా రారు. ఈ 10 ఏళ్ళు కూడా అదే మందు వాడుతూనే ఉంటాడనమాట. కానీ ఈవేళ అసలు ఎంత అభివృద్ధి అయిందంటే హెచ్ఐవి రంగంలో, సరైన టైంలో సరైన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే హెచ్ఐవి నెగిటివ్ కూడా అయిపోతారు. కొందరికి కొన్ని జబ్బులు ఉన్నప్పుడు, ఉదాహరణకు ఒక బీపీ ఉంది, ఆయనకి బీపీ ఉన్నప్పుడు ఏఆర్టీ మందులు ఏంటి ఇవ్వాలి, ఆయనకి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉంటే ఏఆర్టీ మందులు ఏంటి ఇవ్వాలి, అది ఎలాగ మార్పు చేయాలి. తర్వాత కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి ఇప్పుడు. అది 80-90 దశకంలో వచ్చిన మందులన్నీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ అవుట్డేట్ అయిపోయాయి. కానీ కొందరు అవే మందులు పట్టుకొని వాడుకొని కీళ్ళవాతం వచ్చి మూలపడిపోయిన కొందరు, మరికొందరు అయితే రోజు రోజుకి బరువు కోల్పోయి మరి మనిషిని చూస్తే కర్రపొరలా ఉంటాడు, అలా అయిపోయిన కొందరు, మరికొందరిలో ఈ బొగ్గలతో ఉన్నటువంటి మొత్తం మజలు పోయి 20 ఏళ్ళ మనిషి చూస్తే 50 ఏళ్ళ ముసలోడ్లా ఉంటాడు. అలాగే మక్క థై మజలు కరిగిపోతుంది అడిగి, ఇవేవి పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూడగానే తెలుసు ఈయన హెచ్ఐవి మనుషులు అని అర్థమైపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ డాక్టర్ గారు మందులు రాసినా, ఏ ఆర్టీ కేంద్రంలో మందులు వాడినా ఒక 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి వెళ్ళి రివ్యూ చేయించుకొని మీరు వాడుతున్న మందులు సక్రమంగా ఉన్నాయా లేవా, అందులో ఏమైనా మార్పులు చేయాలా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సుఖవ్యాధులు, హెచ్ఐవి, హెర్పిస్, హెపటైటిస్ బి అన్నీ ఒకటేనా? సుఖవ్యాధులు అంటే వేరే అండి. అవి అంటే సిఫిలిస్, గనోరియా, శాంక్రాయిడ్, హెర్పిస్, ఇవన్నీ సుఖవ్యాధులే. హెచ్ఐవిని కూడా సుఖవ్యాధుల జాబితాలో ఎందుకు చేర్చారంటే హెచ్ఐవి 95% విశృంఖల శృంగార కార్యకలాపాల్లో అరక్షిత లైంగిక కార్యకలాపం వల్ల వస్తున్నటువంటి వ్యాధి కాబట్టి దీన్ని కూడా సుఖవ్యాధుల్లో చేర్చేశారు. కానీ గతంలో ఉన్నటువంటి సిఫిలిస్, గనోరియా వాటికి పూర్తి వైద్యం ఉందండి. కరెక్ట్గా మందులు వాడితే మొత్తం నయం చేసుకోవచ్చు. వేరేస్ మీకు ఇవాళ వచ్చినటువంటి హెచ్ఐవికి పూర్తి వైద్యము అందుబాటులోకి వచ్చినప్పటికి కూడా ఇక మన మందులు మానేసినప్పటికీ బాగుంటుంది అన్న మాట ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. హెచ్ఐవి అనేటటువంటి వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు వేరే, దాని వ్యాప్తి వేరే, దాని వైద్య విధానం వేరే, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే. కాబట్టి సుఖవ్యాధిగా 100% పరిగణించడానికి వీలు లేదు. కానీ ఇది ఒక వైరస్ వ్యాధి. అయితే ఎక్కువగా దేశంలో యువతలో 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యన యువతలో 85% మంది భారతదేశంలో హెట్రోసెక్షువల్ ఆర్ హోమోసెక్షువాలిటీ వల్ల వ్యాపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా సుఖవ్యాధిగా కొందరు పరిగణిస్తున్నారు. సిఫిలిస్ పుండు దానంతటదే మానిపోయినప్పుడు అది పూర్తిగా తగ్గిపోయిందని అనుకోవచ్చా? సిఫిలిస్ అనేటటువంటి సోర్ అంటే పుండు అంటాం మనం దాన్ని, పురుషాంగం మీద వస్తుంది. వచ్చిన తర్వాతను కొంతమందికి మందులు వాడకపోయినా తగ్గిపోద్దండి. కానీ అక్కడి నుంచి అది సెకండరీ సిఫిలిస్ అని ఇంకా శరీర అంతర్భాగాలకు వెళ్ళిపోయి అది ఎంత ప్రమాదం అంటే మొత్తం నాడీ మండల వ్యవస్థని నాశనం చేయడం, మరికొందరులో ఇలాగుంటే శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాల మీద అది దాడి చేయడం, తర్వాత సంతాన సాఫల్యానికి అది అవరోధంగా రావడం, తర్వాత తీవ్రమైనటువంటి అది ర్యాష్ మాదిరిగా బాడీ అంతా వచ్చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ వ్యక్తి అనుకుంటాడు పుండు మారిపోయింది, తగ్గిపోయింది నాకు అనుకుని మందులు మానేస్తాడు, మందులు వాడకూడాను. ఒకసారి సిఫిలిస్ వచ్చి పుండు పుట్టిందంటే సుఖవ్యాధుల నిపుణులను లేదా వైద్య నిపుణుల్ని కన్సల్ట్ చేసి పూర్తి వైద్యం ఉంది వేళ అది తీసుకోవడం వల్ల జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. సిఫిలిస్ సోర్ ఉన్నటువంటి వాడికి హెచ్ఐవి లేని వారి కంటే 10 రెట్లు హెచ్చుగా హెచ్ఐవి గురవుతాడు. ఉదాహరణకి సిఫిలిస్ లేని ఏ అనే వ్యక్తి, సిఫిలిస్ ఉన్నటువంటి బి అనే వ్యక్తి ఇద్దరు కూడా ఒక హెచ్ఐవి పాజిటివ్ స్త్రీతో లైంగిక సంపర్కం పెట్టుకుంటే లేనివాడికి వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ సిఫిలిస్ ఉన్నవాడికి మాత్రం 10 రెట్లు హెచ్చుగా అది వ్యాపిస్తుంది. అంత ప్రమాదం అది. కాబట్టి సిఫిలిస్ అశ్రద్ధ చేయవద్దు.
హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. చికిత్సను మధ్యలో ఆపేసినా, మందుల్ని మధ్యలోనే మానేసినా, ఇతరాత్ర జాగ్రత్తలు తీసుకోకపోయినా రాకాసి వైరస్ మళ్లీ జూలు విదిల్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవిని కట్టడి చేయడమే కాదు, సమూలంగా నిర్మూలించడమే మన లక్ష్యం కావాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చెమట వాసన వేధిస్తున్నప్పుడు ఒక చెంచా చొప్పున నిమ్మరసం, వంట సోడాను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసి శుభ్రం చేసుకోండి. వంట సోడాలోని యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.